విద్యార్థుల మరణాలకు సంబంధించినటువంటి అంశం మీదన జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుని నిలదీస్తూ, చంద్రబాబు గారు పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా వాళ్ళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పాడవడంతో కలుషిత నీరు తాగడం మూలాన పచ్చకామెర్లు సోకి 4 రోజుల వ్యవధిలోనే 2 బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరి ఎంతోమంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీ పరిపాలనకి ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా? 611 మంది చదువుతున్న స్కూల్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా? ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? ముఖ్యమంత్రిగా మీరు ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలుగా వస్తున్నారా? గిరిజన బాలికలు, పేద పిల్లలంటే అంత చులకన? ఒక్క పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించిన మీరు కళ్ళు మూసుకున్న మాట వాస్తవం కాదా? ఈ మరణాన్ని ప్రభుత్వ హత్యలే. చంద్రబాబు గారు పేదల తలరాతను మార్చే చదివేనని మేము నమ్మి అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచరు, డిజిటల్ ప్యానెళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాం. పిల్లలు అనారోగ్యానికి గురి కాకుండా రక్షిత తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వంలో నిరంతర సమీక్ష పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మీ సుపుత్రుడు విద్యాశాఖను చేపట్టిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం వాళ్ళతో చేతులు కలిపి క్రమంగా ప్రభుత్వ విద్యా సంస్థలు నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బతీశారు. ఇంగ్లీష్ మీడియంను సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని, టోఫెల్ క్లాసులు, 8వ తరగతి వాళ్ళకి ట్యాబులు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద వీటన్నింటిని నాశనం చేశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు. ఆర్ఓ ప్లాంట్లు రిపేర్ వస్తే వాటిని పట్టించుకునే నాదుడు లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆసుపత్రులు పాలవడం పరిపాటిగా మారింది. ఇలాంటి మీ నిర్లక్ష్యమే వాళ్ళ కురుపాం గురుకుల పాఠశాల గిరిజన బాలికలు ఉసురు తీసింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఎప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, వారి బడుల్లో వసతుల పట్ల శ్రద్ధ పెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం తక్షణం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ చేశారు.